ఇగో ముందుగాలైతే అందరికీ శరణార్థులు. ఇంక ముచ్చట ఏంటంటే, ఇక మా చెట్టు కాడికి పోయి మామిడికాయలు ఇట్లా అన్నీ తెంపుకొచ్చి మరి నేను కూడా పచ్చడి పెట్టాలి కదా. మరి ఎట్లా పచ్చడి పెట్టినా, ఎన్ని రకాల పచ్చడి పెట్టినా, ఎట్లా పెట్టినా, ఎన్ని కొలతలు మరి ఇవన్నీ మరి మీకు చూపెట్టాలి కదా. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి. అందరికీ ఇక మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే తెలియదు కదా. ఇక ముందుగాలైతే వీడియో అయితే చివరి దాకా చూడండి. నేను ఎట్లా పెట్టినో, ఎట్లెట్లా చేసినో, మరి ఎంత కథ ఉంటుందో, మరి ఎంత ఈజీగా ఉంటుందో, ఎట్లెట్లా మరి ఎన్ని వేసుకోవాలి ఇలా మసాలా అనేది ఇక చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఏం లేదు, ముందుగాలైతే నేను దవా వంట చేసుకున్నా. ఇక 9 గంటకల్లా వంట చేసుకొని ఇక మామిడికాయ ముక్కలు ఇక కట్ చేయించుకోవడానికి ఇక పిల్లగాని ఇంటికే పిలిపించిన. మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేయించిన. ఇగో గిట్ల ఈ సైజులో కట్ చేసుకుంటే మనకు ఒక్క ముక్క వేసుకున్న తల్లి నిండా అన్నం మంచిగా కలుపుకొని వస్తుంది. మరి నీళ్ళు పోసినా, నూనె పోసినా, ఏం పోసినా, మరి ఎట్లా పోసినా, మరి ఏం కొలుతారు, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తా. మీరైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇంకా పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కాయలు ఆర్డర్ పెట్టుకున్న పంపిస్తా, లేకపోతే పచ్చడి ఆర్డర్ పెట్టుకున్న పంపిస్తా. ఇంకా ఏ పచ్చడి కావాలో చెప్పినా కానీ పెట్టి పంపిస్తా. ఇక చూడండి ఎట్లా చేసినో. ఇంకా ఇవైతే ఇంకా 3 రకాలు. ఇవి ఏమేమి రకాలో నేను ఇప్పుడు చెప్తా. ఇంకా ఎట్లా కొలతలు కూడా చెప్తా. ఇక చూడండి ఇవన్నీ అయితే మంచిగా కలుపుకున్నవి తెల్లారినాక, మనం పెట్టుకున్నాక తెల్లారినాక ఇట్లా అయింది మన పచ్చళ్ళని. ఇక అల్లం వెల్లిగడ్డతోనే అస్సలు ముచ్చటంత ఉంటుంది. ఇంక ఇవి ఒక్కటి మంచిగా చేసుకుందాం అనుకో, ఇక మిగతా పనులన్నీ తొందరగా దబదబ చేసుకోవచ్చు. ఇక ఎల్లిపాయ అయితే ఇట్లా మంచిగా పెద్ద సైజులో తీసుకొని గింతంత నూనె రాసుకొని ఎండకు అర్ధగంట పెట్టుకున్నాం అనుకో, ఇక మనకు చిగుళ్ళ నొప్పులు ఏ నొప్పులు రాకుండా తొందరగా ఎల్లిపాయ పొట్టు పోతుంది. ఎండలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఎండకు పటపట పొట్టంతా ఊడిపోతుంది. ఈ తర్వాత ఇక అల్లం ఉంటుంది. అల్లం కూడా నీళ్ళలో వేసుకొని గీక్కుంటే అయిపోయాయి కథంగా అంతే. అదో కిలో ఇదో కిలో తీసుకున్నా నేను. అల్లం 1 కిలో తీసుకున్నా, ఎల్లిపాయలు 1 కిలో తీసుకున్నా. ఇవన్నీ పొట్టు తీసుకొని మంచిగా అలాగా మిక్సీ పట్టుకోవాలి. 2 కలిపి మిక్సీ పట్టుకోవద్దు. అది అలాగా ఇది అలాగా అన్ని పొల్లన్నీ. ఇక తర్వాత నీళ్ళల్లో వేసి ఒక 3-4 గంటలలో ఉంచాలి ఈ మామిడికాయలను. ఎందుకంటే వాడికి అంత సొన ఉంటుంది కదా, సొన ఉంటుంది, ఇంత మట్టి ఉంటుంది, అదో ఇదో ఉంటుంది కాబట్టి ఇట్లా నీళ్ళలో కొంచెం పుంజుకొని ఇక మనం మంచిగా కడుక్కున్నాం అనుకో, ఇక కాయ సూపర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తెచ్చినాక తెల్లారే పెడితే ముక్క ఎట్లుంటుంది అంటే సూపర్గా ఉంటుంది. కాకపోతే నేను తెల్లారి పెట్టే, నాకు ఇక అందరికీ పార్సల్ పంపేసరికి నాకు మస్తు లేట్ అయిపోయింది. ఇక నాకు ఒక దినమంతా పార్సల్కే సరిపోయింది. ఇక అందరికీ కాయలు పంపేసరికి, పండ్లు కాయలు అన్నీ పంపేసరికి నాకు ఇక మొత్తం ఒక రోజంతానే సరిపోలేదు. ఇట్లయితే ముక్కలన్నీ మంచిగా కడిగి ఆడ పెడతా అంటే తుడిచి ఆడ పెడతా అంటే ఇంక ఈ పిల్లగాడైతే మస్తు కొట్టిండు, సూపర్గా కొట్టిండు పిల్లగాడు. ఇక మా ఇంట్లో కిరాయికుంటాడు. ఇక ఈ బాడ్ష తీసుకొచ్చినాం అంటే కత్తి, ఇంకా ముక్కలు కట్ చేసే కత్తి ఉంటుంది కదా, ఇవే మామిడికాయ ముక్కలు కట్ చేసే కత్తి. ఆ కత్తితోని ఒక్క దాంట్లో 8 ముక్కలు చేసిండు ఒక కాయకు. ఇంకా మీడియం సైజు అనుకో, మీడియం సైజు మంచిగా పిల్లలైనా పెద్దలైనా తిననీక చిన్న ముక్క వేసుకుంటే అయిపోతుంది. పెద్ద ముక్క వేసుకొని ఖరాబ్ చేయడం కన్నా గిట్ల చిన్న ముక్కలు లెక్క, అంటే చిన్నవి కాదు మరి పెద్దవి కాదు, గిట్ల కట్ చేసుకోవాలి. ఇక ఈ ముక్క కట్ చేసుకుంటే అయిపోయి ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నంత మాత్రం అయిపోదు, మళ్ళీ వాటిని కూడా తుడవాలి పచ్చి కొంచెం పోయేటట్టుగా. వాటిని కూడా తుడిచి మళ్ళీ ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి. ఇక అది కూడా ఎట్లనో ఇప్పుడు చూపెడతా చూడండి. అట్లా దబ కట్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఒక దాంట్లోకి వేసుకోవాలి. ఇక నేనైతే నూనె అయితే పల్లి నూనె తీసుకున్నా, ప్యూర్ పల్లి నూనె తీసుకున్నా. ఇక గిన్నె కాడికి పోయి తీసుకురావాలంటే నాకు టైం లేకుండే. ఇక ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ప్యూర్ పల్లి నూనె వచ్చింది. రేటు కూడా మలాసే ఉంది, అయినా సరే అని ఇక అన్నిటికన్నా ముందుగా అయితే మనం పోపు పెట్టుకోవాలి. ఈ పోపు మనం అన్ని మాల్ మసాలన్నీ తయారు చేసుకొని ముక్కలకు మంచిగా అన్ని పట్టించేలోపు ఈ పోపు అనేది చల్లగా అయిపోతుంది. ఇక చల్లగా అయిన తర్వాత కలుపుకునే ఉంటుంది. అన్ని తయారైనాక ఈ పోపు పెట్టుకున్నాం అనుకో, చల్లగా ఇక మస్తు టైం పడుతుంది. అందుకే ఇక మరి ముందుగాల ఈ నూనె పోసేసుకున్న 1 కిలో నూనె పోసుకున్నాను నేనైతే ఈ ముక్కలకు. మరి ఎన్ని ముక్కలో చెప్పలేదు మరి మీకు. 50 కాయ తీసుకున్నా. 50 కాయ తీసుకుంటే అందులో 10 కాయ రోజు పప్పులకు వేసుకొని ఇక పెట్టుకొని 40 కాయ కొట్టించిన. 40 కాయ కొట్టిస్తే 5 కాయలే కిలో అయినాయి. 5 కాయలు వేస్తేనే కిలో అయినాయి. ఈ లెక్కలు ఎన్ని కిలోలు ఇక మీరే చెప్పుర్రి. 8 కిలోల దాకా అయినాయి. 8 కిలోల ముక్కలల్లా ఒక కిలో అంతా అలాగ తీసిన, 1 కిలో అంతా అలాగ తీసిన. ఇంకా వేరే పచ్చళ్ళకు ఆ పచ్చళ్ళు కూడా ఏదో చెప్తా. గిన్నె ఎందుకు పెట్టుకున్నావు నూనె కాగబెట్టిన తర్వాత అంటే, పల్లి నూనె కదా, బురుగు అని వెంటనే పొంగి మొత్తం కింద పోతుంది. అందుకనే కొంచెం అంతా సగం అంతా ఏడి కాగానే ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. ఏంటి, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకోవాలి. పెద్దగా ఉన్నాయి కదా ఎల్లిపాయలు, ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత పోపు పెట్టుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెడితే ఇక కొంచెం చిన్న మంట మీద పెట్టాలి.
చిన్న మంట మీద కాకుండా పెద్ద మంట మీద పెట్టినాం అనుకో బుస్స బుస్స పొంగుతుంది. పల్లి నూనె కదా, పొంగి మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇక అలానే అల్లం వెల్లిగడ్డ మీడియం వేడిలో ఉన్నప్పుడే మంచిగా కలుస్తుంది అన్నట్టు. బాగా వేడి మీద ఉంటే గడ్డలు గడ్డలు ఉండి కరిగిపోతుంది తొందరగా అలా. అందుకని ఇట్లే మీడియం వేడి మీద ఉన్నప్పుడు ఇంకా అల్లం అయితే వేసేసిన, సరిపడ అల్లం అంటే ఇంత తక్కువ ఒక పావు కిలో అల్లం వేసిన. పావు కిలో కన్నా ఇంకొంచెం ఎక్కువనే, ఇదంతా కిలో అల్లం కదా, కిలో అల్లం కిలో ఎల్లిగడ్డ కాబట్టి అలాగ పట్టిన. అందులో పావు కిలో కన్నా ఎక్కువనే 300 గ్రాముల అల్లం అయితే వేసేసిన నేను. ఏంది 40 కాయలకు కాదు, మళ్ళీ ఒక కిలో అలాగ తీసేసిన కదా, ఒక కిలో ఇంకో పచ్చడికి, ఒక కిలో ఇంకో పచ్చడి తీసిన కాబట్టి ఇంకా అప్పుడు ఏమున్నది మనకు ఇక 6 కిలోలే ఉంటుంది. ఇక 6 కిలోల నూనెకు 6 కిలోల కాయలకు కిలంత నూనె తీసుకున్నా. ఇక నూనెని ఇక పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద గిట్ట మెల్లగా కలుపుకుంటుంటే ఇక నూనె వంగది. ఇది ఒక చిట్కా అయితే గుర్తుపెట్టుకోండి, నూనె వంగకుండా ఉండాలంటే. దబదబ కావాలని పెద్ద మంట పెడితే నూనె మొత్తం పొంగుతుంది, ఇక కిందనే నేల పాలవుతుంది. అందుకని ఇక చిన్న మంట మీద పెట్టి ముందుగాలైతే సగం నూనె కాగంగానే ఇవన్నీ వేసుకున్న పోపు దినుసులు ఇట్లా అల్లం గిట్ల వేసుకున్నాం. ఆ తర్వాత మంచిగా వేగనిక మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా చిన్న మంట మీద వేగితే అవన్నీ గోలిపోయినాయి, మంచిగా అయింది. ఈ కిలో నూనె కూడా నేను మొత్తం ఈ 6 కిలోల వక్కలకు ఏం కాదు, కొంచెం అంత షెటాకు నూనెలో 100 గ్రాముల నూనెలో మళ్ళీ వేరే పచ్చళ్ళకు కూడా వేస్తా. ఇంకా చూడండి ఇదైతే చల్లగా అయిపోయింది కథ. చల్లగా చేపించడానికి ఫ్యాన్ కింద పెట్టిన. ఇక ముక్కలు తీసుకున్నా. ఈ ముక్కలకు ఇప్పుడైతే ఇక ఇది ఏందనుకుంటాను, ఇది మెంతి పొడి ఒక 50 గ్రాములు తీసుకున్నా. మరి ఎక్కువ వేసుకోవద్దు, ఈ 6 కిలోల ముక్కలకు మరి ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత వచ్చేసి జీలకర్ర అయితే ఇది పావు కిలోకు ఒక గింత అంత ఆపిన, వేరే దాంట్లో కోసం గింత అంత ఆపిన. చూడండి 2 స్పూన్లు అంతా ఆపిన అంతే. ఇవైతే మొత్తం పావు కిలో జీలకర్ర మంచిగా వేయించి పొడి పట్టేసిన. మెత్తగా పొడి పట్టుకోవాలి, మీగడ వస్తుంది అన్నట్టు మంచిగా. ఆ తర్వాత ఈ ఆవ అయితే 800 గ్రాములు. 800 గ్రాములు అంటే కిలోకు 200 గ్రాములు తక్కువ అన్నట్టు. 800 గ్రాములు ఆవ పొడి కూడా వేసేసిన. ఆవ పొడి కూడా మెత్తగా మంచిగా పట్టుకొని జల్లించుకోవాలి. ఇంకా నేను 6 కిలోల లెక్క చెప్తాను. ఇది అర్ధ కిలో ఉప్పు, ఇది చూడండి అర్ధ కిలో ఉప్పు. తక్కువ పడితే మళ్ళీ తెల్లారి మనం కలుపుకోవచ్చు. ఇప్పుడైతే అర్ధ కిలో ఉప్పు అయితే వేసిన, సన్న ఉప్పు వేసిన అర్ధ కిలో. ఆ తర్వాత ఇంత పసుపు వేసుకోవాలి. పసుపు మర్చిపోతే తర్వాత వేసుకున్నా నేను. ఇంకా ఇవి వేసుకోవాలి. ఇక కారపొడి, ఇంక ఇప్పుడు కారపొడి ఇప్పుడు ఎంత వేసుకున్నా ఒకసారి చూడండి, అర్ధ కిలో అంత ఉంటుంది కారపొడి. అర్ధ కిలో కారపొడి వేసిన. ఇది వచ్చేసి నేను ఇదే తీసుకున్నా, మామూలు కారపొడే తీసుకున్నా. ఎట్లా అంటే ప్యాకెట్ కారపొడి ఉంటుంది కదా, ఆ అదే తీసుకున్నా. ఇక ఆశీర్వాద్, ఎందుకంటే 3 మ్యాంగో అయితే కొంచెం సప్పగా ఉంటుంది, ఇక బాగుండదు అనేసి ఇదే తీసుకున్నా, ఆశీర్వాదే తీసుకున్నా. మంచిగా ఉన్నది, ఎర్రగా కూడా కనబడుతుంది, సూపర్ ఉంటుంది. ఇంకా ముక్కలన్నీ మొత్తం కలయబెట్టినా. ఇక కలయబెట్టి వీటి పని అయితే అయిపోయింది. వీటిని పక్కకు పెడదాం. ఇక కొంచెం అంత పసుపు వేసుకొని పక్కకు పెడితే అయిపోయి ముక్క గిట్ల మంచిగా పట్టాలి. ఇక చేయితో కలిపితే చేయి మండుతుంది ఉల్లా, అందుకే పెద్ద గంట తీసుకొని జరంత లేట్ అయినా సరే కలుపుకొని మంచిగా ఉంటుంది. మరి ఇంకో దాంట్లో కూడా మరి ఇంకో పచ్చళ్ళకు మరి నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి కదా. ఇది దేనికంటే అల్లం పచ్చడకు ఒక అర్ధ కిలో అంత నూనె వేడి చేసిన. మరి అల్లం పచ్చడి ఎట్లా చేసుకోవాలో కూడా ఇప్పుడు చూడండి. ఇదైతే అయిపోయింది, ఇక ఆవ పచ్చడి అయిపోయింది. ఇక అలా పోపు పెట్టుకుంటూ ఒకటే సరిపోతుంది. ఇదైతే ఇక అల్లం పచ్చడికి ఒక అర్ధ కిలో అంత నూనె తీసుకున్నా. అర్ధ కిలో అంత నూనె తీసుకొని సేమ్ గింతే. ఇక నూనె మంచిగా కాగానే మళ్ళీ సేమ్ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నూనె ముందే చెప్పిన కదా, నూనె అయితే మంచిగా వేడెక్కాలంటే బాగా వేడెక్కద్దు, దెబ్బ పొంగి మొత్తం కింద పోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లా మంచిగా నూనె కాగంగానే ఏం చేయాలి, ఇందాక పసుపు మర్చిపోయానని చెప్పిన కదా, పసుపు వేసిన అన్నట్టు. మళ్ళీ నూనె పొయ్యి మీద పెట్టేసి వచ్చి ఇందులో కొంచెం పసుపు వేసిన. ఇక మిగతా వాటిలలో కూడా మెల్లగా కలుపుకుందామని మిగతావి కూడా కలుపుకుంటాను. ఇక ఇది కొంచెం అట్లో ఇట్లో కలిపేసి ఇంకా మిగతావి కూడా సేమ్ ఆ నూనె కాగేలోపు ఇక మిగతాయి అన్నీ కలుపుకుందామని కలుపుకుంటాను. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఇది ఇక మూత పెట్టేసిన తర్వాత ఒక కిలోని ముక్కలు ఒక దాంట్లో తీసుకున్నా. ఇవి ఇంకా 2 పచ్చళ్ళకు అన్నట్టు. ఒకటేమో అల్లం పచ్చడి, ఇంకొకటేమో నువ్వు పచ్చడి. ఇంకా నువ్వు పచ్చడికి 1 కిలో తీసుకున్నా, అల్లం పచ్చడికి 1 కిలో తీసుకున్నా. 2 గిన్నెలలో తీసుకున్నా. ఇంత పసుపు వేసిన. ఇక నువ్వుల పచ్చడికి అయితే కారం అవసరం లేదు, కారం వేసే అవసరం లేదు. అది ఎట్లా పెడుతున్నా పెడతా చూడండి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ముక్కలకు మంచిగా పట్టియాలి. ఇంకా ఇవతల గిన్నెనేమో అల్లము, అవతల గిన్నెనేమో ఇక నువ్వు, ఇలా కారం. ఇక కిలో కాబట్టి ఒక 100 గ్రాములంతా తీసుకున్నా. ఇక ఆపిన కదా, కొంచెం అంత ఆపిన, 100 గ్రాములంతా తీసుకున్నా. ఎక్కువ కారం ఉంటే కూడా మంచిగా అనిపించేది. ఇక టేస్ట్ కూడా జర చేంజ్ అవుతుంది, కారం తిన్నట్టే ఉంటుంది. ఇక కావాల్సినంత కొంచెం అంతా ఇక ఆవ పొడి వేసేసిన, ఓ పిరికడంతా, గంతే, ఎక్కువ అవసరం లేదు. కిలో కదా, ఒక పిరికడంతా వేసిన.
ఇంతంత జీలకర్ర పొడి కూడా వేసిన, జరంత కిలోనే కదా, కిలో కాబట్టి జరంత వేస్తే సరిపోతుంది. ఉప్పు కూడా ఎంత 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఎక్కువలకైనా మంచిగా తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. 200 గ్రాములు కూడా 2 పిడికలు, అవి 200 గ్రాములు కూడా కాదు, 2 పిడికలు వేసిన అంతే, ఇంకా సరిపోతుంది. ఇండ్లకు మంచిగా ఉప్పు కారం మంచిగా సరిపోతుంది. అలా ఇక ఆవపొడి కూడా వేసిన, ఇక ఇంట్లో కూడా కొంచెం అంతా ఉప్పు వేసిన. ఇక దానికి సరిపడంత కిలోకి ఏ పాడ పడుతుంది, 2 పిడికలు అయితే మస్తు. తక్కువ పడితే మళ్ళీ తెల్లారినాక మళ్ళీ చూసుకోవాలి. ఉప్పు దిగినా కొద్దీ మనకు ఫస్ట్ తెలియదు. ఇంకా ఇంట్లో అయితే కొంచెం జీలకర్ర పొడి వేసిన. ఏది ఇది వచ్చేసి నువ్వు పొడికు జీలకర్ర వేసిన. ఇంకా ఆవపొడిలకు కూడా కొంచెం అంత జీలకర్ర వేసిన. ఇంకా అది మనకు స్కిప్ అయిపోయింది ఇంట్లో. ఇక ఇవన్నీ కలుపుకొని మంచిగా రెడీగా పెట్టుకోవాలి. చేతులతో కలిపితే మాత్రం చేయి మండుతుంది, గంటతోనే కలుపుకొని మంచిగా ఉంటుంది. ఇక అల్లం అయితే కిలో అల్లంలోకి వెళ్ళి అర్ధ కిలో కన్నా ఎక్కువ మనం వాళ్ళకి వేసేసినాం కాబట్టి మిగతా అల్లం ఎంత అంటే ఇంకో అర్ధ కిలో అంత అనుకో, ఇంకో అర్ధ కిలో అంత అల్లంలకు ఇందులో పోపు దినుసులు వేసేసిన. ఇక పోపు దినుసులు వేసేసి ఇక ఈ మనకు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు గింతే ఇవి వేసేసి ఇక అల్లం వేసుకోవాలి. మంచిగా అల్లం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మంచిగా వేడైంది, సూపర్గా వేడైంది. ఇక బాగా వేడి అంటే బాగా వేడి కాదు, తక్కువ కాదు. అల్లం వేసిన తర్వాత ఇగో ఎల్లిపాయ కూడా మనం అలాగ పట్టి పెట్టినాం కదా, ఒక 100 గ్రాములంతా ఎల్లిపాయ వేసేసుకుంటే సరిపోద్ది. అర్ధ కిలో అంత అల్లము, ఒక 100 గ్రాములంతా ఎల్లిపాయ గంతే. ఇది అల్లం పచ్చడి కదా, అల్లం పచ్చడికు అల్లమే కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇవంతా కలుపుకోవాలి మంచిగా. ఇక ఎల్లిపాయలు కూడా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కలుపుకొని మంచిగా చిన్న మంట మీద కలుపుకొని చల్లార పెట్టుకుంటే సరిపోతుంది. ఇక చెప్పడానికి మంచిగానే ఉంటుంది కానీ చేతులకు దిగితే ఉంటుంది. ఇక ఈ పొద్దున పెట్టుకుంటే సాయంత్రం దాకా అవుతుంది ఈ పని అంతా. ఎందుకంటే ఇంకా 3 రకాల పచ్చళ్ళే, అన్నీ దాంట్లో కావాల్సిన వస్తువులన్నీ పొల్లు పట్టుకునేసరికి మస్తు టైం అవుతుంది. గిట్ల నూనె పైకి తేలాలి. నూనె పైకి తేలంగానే ఇక మనం పొయ్యి కట్టేసి ఇంకా జర ఫ్యాన్ కింద పెట్టుకుంటే అదే మంచిగా ఎండుతుంది. ఇంక ఇప్పుడు నువ్వులు తీసుకుందాం. నువ్వులు తీసుకొని నువ్వులు మంచిగా వేయించుకోవాలి. ఇక అందులోకి ఏ పాటు పడతాయి అంటే ఇక 200 గ్రాములే నువ్వులు ఎక్కువ తీసుకోవాలి నేను. అలా కిలో కదా, కిలో వక్కలు చెప్తున్నాను నేను, వక్కలే కిలో. అందులోకి 200 గ్రాములు తీసుకున్నా కరెక్ట్గా నువ్వులు. ఇంకా ఇవి మళ్ళీ వేయించినాక చల్లార్చినాక అప్పుడు మిక్సీ పట్టుకుంటే ఏమైనా మంచిగా ఉంటుంది. ఇక నువ్వులలో నూనె ఉంటుంది కాబట్టి అందులోకి నూనె తక్కువ పడుతుంది. ఈ నువ్వులే నూనె ఉంటుంది, ఎక్కువ మెత్తగా పడితే నూనె వస్తుంది. అందుకే కొంచెం బరుసుగా పట్టుకొని వేసుకోవాలి. ఇంత మెంతి పొడి కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది కాబట్టి ఇంకా మెంతి పొడి కూడా ఇంత మెంతి పొడి కూడా వేసుకుంటాను. అది కూడా ఎంత, ఒక స్పూన్ అంత, అందులో స్పూన్ అంత, ఇందులో స్పూన్ అంత. తక్కువ కదా, కిలో ముక్కలే కదా. ఇక వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకుంటే ఇగో ఈ శివుడు ఉండి ఇప్పుడు వేస్తుంది. ఇక మంచిగా ఆవపొడి కూడా వేసిన, ఇంట్లో కొంచెం అంతా ఆవపొడి వేసిన. ఈ మిక్సీ పెట్టుకొస్తుంది. ఈ మిక్సీ పట్టుకొచ్చేసి ఇక ఇప్పుడైతే పెట్టుకుంటాను కదా నువ్వులది, ఆ నువ్వుల దాంట్లో ఇవి వేసేస్తా చూడు. కొంచెం అంత ఆవపొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, తర్వాత ఇక అన్ని పోపు దినుసులు అయితే మనకు తెలిసిందే. ఇవన్నీ వేసేసి ఇట్లా పెట్టుకున్నా కథ. ఇక ముందుగా మనం ఆవపొడిలకు వచ్చిన కాగబెట్టిన నూనె ఉన్నది కదా, అది గిన్నెలకు పోస్తా. మన నువ్వుల దాంట్లోకి పోస్తా. ఇందులో ఒక 100 గ్రాములు నూనె పోసిన అనుకో మస్తు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వులు కాబట్టి నువ్వులలోనే మస్తు నూనె ఉంటుంది. ఇదైతే అల్లంది. ఇక అల్లం మంచిగా కలుపుకోవాలి, దెబ్బ కలుపుకొని ఇందులో ఆల్రెడీ అల్లంది మనం పోబెట్టుకున్నాం కాబట్టి అది ఇందులో పోసుకొని కలుపుకుంటే తెల్లారినాక చూడాలి ఏముంటుంది ఆ రుచి. సూపర్ రుచి ఉంటుంది. ఇంత ముక్కేసుకుంటే ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు పల్లి నూనె వేసుకోండి, మీ ఇష్టం. ఇక ఇందులోకైతే చల్లారింది. ఈ నూనె అయితే చల్లారింది. ఇక ఈ 6 కిలోల ముక్కలకైతే ఈ కిలంత నూనె కాగబెట్టినాం కదా, అందులో ఒక్క 100 గ్రాములు ఆపుతాం. ఎందుకంటే మన ఎట్లా ఇప్పుడు ఇందాక నువ్వులది పెట్టినాం కదా, ఆ నువ్వుల కోసం కొంచెం 100 గ్రాములంతా అందులో పోస్తా. మిగతాదంతా ఇంట్లోనే పోస్తా. చూడండి గిట్ల కొలతలతో చేసుకుంటే ఏం కాదు, కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. తెల్లారి ఉప్పు అయినా తర్వాత కారమైనా కలుపుకోవచ్చు. తెల్లారి మనకు కారం తక్కువ అనిపించినా ఉప్పు తక్కువ అనిపించినా వీళ్ళకి బుత్తంతా పోస్తాను. ఇక ఈ నువ్వుల దాంట్లో బుత్తంతా పోస్తున్నా, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు దాంట్లో. ఎందుకంటే మనకు ఆల్రెడీ నువ్వులదే కాబట్టి నూనె ఎక్కువ ఇది ఉంటుంది. ఇలా మొత్తం పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా తెల్లారినాక నూనె సూపర్గా ఊరుతుంది. ఇక తెల్లారినాక జరంత ఒక ముక్క తీసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకున్నాం అనుకో,
ఇక మంచిగా సరిపోతుంది. ఉప్పు అయితే ఉప్పు పడుతుంది, కారం అయితే కారం పడుతుంది. ఇక ఆవగిట్లా మళ్ళీ వేసే అవసరం ఉండదు, సరిపోతుంది. ఒక ఉప్పు కారమే చూసుకుంటే సరిపోతుంది తెల్లారినాక. ఇదైతే నువ్వుల పచ్చడి మంచిగా సరిపోయింది. నూనె ఇప్పటికే మస్తుగా సరిపోయింది. ఇక తెల్లారినాకనైతే ఇట్లా మీగడ లెక్క ఊరుతుంది. ఇది సప్పగా తినేటోళ్ళకు మళ్ళీ కాల్షియం కూడా మంచిగా ఉంటుంది కదా, నువ్వులతోనే కదా పెట్టింది, కమ్మగా ఉంటుంది. పప్పు వేసుకొని లేకపోతే తినాలి కానీ పప్పు వేసుకొని పప్పు మంచిగా తింటే ఎంత కమ్మగా ఉంటుందో. మళ్ళీ పెరుగు వేసుకొని పెరుగు పక్క పొంట పెట్టుకొని తిన్నా కానీ కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా నువ్వుల పచ్చడి చేయకపోతే. ఇది ఇదైతే నేను ఏం చేసిన అంటే తెల్లారి మంచిగా ఇది అంత మీగడ లెక్క మంచిగా వచ్చింది, అది కూడా చూపెడతా. ఇదైతే కలుపుకుంటాను, నూనె పోసి మొత్తం కలుపుకోవాలి. మంచిగా అంటే మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక మెల్లగా మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇక తెల్లారినాక చూపెడితే ఎట్లుంటుందో కథ, ఎంత సూపర్గా ఉంటుంది తెల్లారినాక. ఇప్పుడు మూత తీసి చూపెడతా చూడిగా. ఇంక తెల్లారినాక నూనె ఎంత మంచిగా ఊరింది చూడండి. చూడండి ఎంత మంచిగా నూనె మంచిగా ఊరింది, మంచిగా అయింది. ఇది అల్లం పచ్చడి కూడా సూపర్ అయింది, ఇది సూపర్ అయింది. ఇక కొంచెం కొసాకరికి ఏం చేసిన అంటే నేను ఇప్పుడు కిలో నూనె తీసుకున్నాం కదా ఆవాలకు, అందులో ఒక చిన్న చెంబడని నీళ్ళు పోసిన. చిన్న చెంబడని నీళ్ళు అయితే పోసిన నేనైతే. ఇక మరి నీళ్ళు పోసుకోరు, ఇంకెక్కువ నూనె పోసుకుంటే మరి నూనె పోసుకోండి. ఇప్పుడైతే అల్లం అయితే ఇంట్లో కలిపేస్తా, ఇంట్లో కూడా కలిపితే అయిపోతుంది. చూడరు ఎంత మంచిగా కలుపుకోవచ్చో. సూపర్గా కలుపుకుంటే అల్లం ఎంత బాగుంటుందో అసలు. ఆరోగ్యానికి మంచిది అల్లము. హార్ట్ పేషెంట్లకు అల్లం ముక్క ఎల్లిపాయ ముక్క తమలపాకులు వేసుకొని తింటే ఏ రోగం రాకుండా ఉంటుంది. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పిన, మా అమ్మకు హార్ట్ ప్రాబ్లం ఉంటే నేను గదే తినబెడతానా అని. ఇప్పటి వరకు ఆమె గదే తింటాను, దాని మీదనే బతుకుతుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఉండేది మనిషికి ఏంది, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉంచితే ఇంకా 4 రోజులు ఎక్కువ బతుకుతాడు అంతే. ఇంక ఇప్పుడైతే మంచిగా అన్నీ కలుపుకున్నా, పెట్టేసుకున్నా మొత్తం. ఇంక ఈ పని కానిక నాకు రాత్రి 11 అయింది అవ్వ. పొద్దున 10 గంటలకు మొదలు పెట్టుకుంటే రాత్రి 11 అయింది. ఈ మధ్యలో మళ్ళీ వంటలు, జ్యూసులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ చేసుకుంటూ అటే చేయాలి, ఇటే చేయాలి. ఇక అంతే, అది తప్పది. పచ్చడి పెడతానం కదా అని ఇక మిగతా పనులను కూర్చుంటే మరి ఆకలికి పోరగానే లాగం కదా. అందుకే ఇక తెల్లారి ముచ్చట. ఇప్పుడైతే తెల్లారి చూడండి, ఇక మూత తీసిన ఎంత మంచిగా ఎంత మంచిగా మీ నూనె అంతా ఇట్లా అయింది. ఇక చెంబడి నీళ్ళు అయితే మంచిగా పోసిన. ఇక నీళ్ళు పోస్తే ఇంకొంచెం మంచిగా ఘాటు ఎక్కువ అవుతుంది, పచ్చడి కూడా మంచిగా అవుతుంది. ఇది తెల్లారినాక మర్నాడు కూడా ఇంకా సూపర్ ఉంటుంది. మర్నాడు ఎట్లయిందో ఇంకా చూపెడతా. ఇంకా 2 రోజులకు ఎట్లయిందో, 3 రోజులకు ఎట్లయిందో అది కూడా చూపెడతా. కమ్మగా అవుతుంది, మంచిగా అవుతుంది. తెలివిగా పెట్టుకోరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. మామిడికాయ పచ్చడి అనగానే మస్తు భయపడతారు కానీ ఏముండదు. ఒక అల్లం వెల్లిపాయ తీసుకున్నాడే మస్తు కష్టం అనిపిస్తుంది కానీ అది కూడా చాలా ఈజీ. ఇప్పుడు మార్కెట్లో అల్లం వెల్లిపాయ కూడా పొట్టు తీసింది కూడా అమ్ముతున్నారు. అల్లం పొట్టు తీసిందే అమ్ముతున్నారు, ఎల్లిపాయలు పొట్టు తీసినవి అమ్ముతున్నారు. ఇంకేం బాధగా తీసుకొచ్చి మిక్సీకి వేసుకోవాలి అంతే, అంత ఉండదు. ఇంకా మాకంటే ఇక మేము ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా, ఇటు చేసుకుంటా అనేసరికి నాకు లేట్ అయింది. కానీ లేకపోతే 3-4 గంటలలో చేసుకోవచ్చు ఈ పచ్చళ్ళు. ఇక పొల్లు పట్టుకొని పెట్టుకుంటే. నన్ను అడిగితే మాత్రం కాయలు తెచ్చుకోకముందే పొల్లన్నీ పట్టుకొని కాయలు తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. కానీ ఇంకా ఎట్లా ఎవరికి వీలైతే అట్లా చేసుకుంటే ఇంకా మంచిది. ఇదైతే ఇక అల్లం పచ్చడి. నూనె చూడు ఎంత మంచిగా పైకి పేరిందో. గిట్లుంటే తినబుద్ధి అవుతుంది, కమ్మగా తినబుద్ధి అవుతుంది. ఇట్లా కనబడితే పచ్చడి చూడంగానే తినాలి అని అనిపించాలి. ఎందుకంటే వాసనకే తినాలని అనిపించాలి, అంత మంచిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. అట్లా గిట్లా మంచిగా అయింది చూడండి. మరి మీకు ఈ వీడియో ఉపయోగపడదా మరి కామెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇక తెల్లారినాక ఇది నువ్వు పచ్చడి మూత తీసిన చూడు, నూనె ఎట్లా తేలిందో ఎంత మంచిగా అయింది కదా. మీగడ ఇట్లా కమ్మగా అవుతుంది. ఇది కిలో పెట్టిన, ఎందుకంటే మీద తింటారు, ఎక్కువ తినరు. మామూలుగా తింటారని కిలో పెట్టిన, ఎక్కువ పెట్టలే. ఇదో కిలో పెట్టిన. ఇక అల్లం వెల్లిగడ్డ ఒకటి వేసేసరికి అదంతా ఎక్కువైంది. కానీ ఇంకా ఇది కూడా గంతే, కిలోన్నర అయింది. కిలోన్నర అయింది, ఇదో కిలోన్నర అయింది. ఇట్లా కమ్మగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ వీడియో అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన ముచ్చట్లన్నీ మరి అర్థమైనయా కాలేదా మరి కామెంట్లో చెప్పుండ్రి. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే కూడా చెప్పుర్రి, నేను చెప్తా. ఇక మరి సరే ఉంటా మరి ఇక.